నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి పిల్లలకు సంబంధించి అబ్డామిన్ పెయిన్ అండ్ కాన్స్టిపేషన్ గురించి. సో వీటి కాజెస్, సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్స్ గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ వెంకట ఉమేష్ రెడ్డి ఫ్రమ్ అంకుర హాస్పిటల్. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హలో. సో పిల్లల్లో కామన్గా మనం స్టమక్ పెయిన్ అనేది చూస్తూ ఉంటాం, అండ్ రెయినీ సీజన్లో అయితే ఇంకా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం. సో దానికి మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు అంట డాక్టర్ గారు? ప్రేక్షకులందరికీ హ్యాపీ వినాయక చవితి. సో కరెంట్ డేస్లో చూసుకుంటే పిల్లల్లో పెయిన్ అబ్డామిన్ అనేది ఒక కామన్ సిమ్టమ్ అయింది. ఇన్ మై డే టు డే ప్రాక్టీస్ ఆల్మోస్ట్ ఎవ్రీ సెకండ్ చైల్డ్కి కడుపులో నొప్పి అనేది చూస్తున్నాం. సో ఇంత కామన్గా చూస్తున్న కారణాలకి మనం ఆలోచిస్తే సో దానికి ఫస్ట్ మనం ఒక 3 థింగ్స్ పేరెంట్ ఎడ్యుకేషన్ కోసం చెప్తానండి. సో ఫస్ట్లీ కడుపులో నొప్పి అనేది చెప్తే జస్ట్ కడుపు అంటే ఇట్ ఈ స్టమక్ ఓన్లీ, బట్ అబ్డామిన్ అనేది ఆల్మోస్ట్ ఫ్రమ్ ఛాతీ నుంచి పెల్విస్ వరకు ఉంటుంది, విచ్ హ్యాస్ అంటే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ చాలా పెద్దది. అపార్ట్ ఫ్రమ్ కడుపు, స్టమక్, ఇంటెస్టైన్స్ అంటే స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, వీటితో పాటు లివర్, గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్ అని అనేక రకమైన స్ట్రక్చర్స్ ఉంటాయి వేర్ అక్కడి నుంచి పెయిన్ ఒరిజినేట్ అవ్వచ్చు, నాట్ జస్ట్ స్టమక్. ఓకే, సో దాంట్లో కూడా పిల్లలు కొన్నిసార్లు అక్యూట్గా ప్రెజెంట్ అవుతారు, అంటే విత్ ఇన్ ద లాస్ట్ 4-5 డేస్ నుంచి కడుపులో నొప్పి. కొన్నిసార్లు ఇంకో కండిషన్ ఏంటంటే క్రానిక్ అబ్డామినల్ పెయిన్ అంటాం, వేర్ మోర్ దాన్ 3 months నుంచి పెయిన్ ఉంటుంది. సో ఇట్లా మోర్ దాన్ 3 months నుంచి పెయిన్ ఉన్న వాళ్ళు క్రానిక్ అబ్డామినల్ పెయిన్, జస్ట్ ఫ్యూ డేస్ టు ఫ్యూ వీక్స్ ఉన్న వాళ్ళు అక్యూట్ అబ్డామినల్ పెయిన్ అంటాం. అక్యూట్ పెయిన్ అంటే ఆల్వేస్ వీ షుడ్ కన్సల్ట్ ద డాక్టర్, బికాజ్ అక్యూట్ పెయిన్ మోస్ట్ కామన్ కాజ్ మీరు అన్నట్టు రైనీ సీజన్ ఇన్ఫెక్షన్స్, ఇంకా మల్టిపుల్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్లో పెయిన్ అబ్డామిన్ కామన్ సిమ్టమే. సో అది కాకుండా గ్యాస్ట్రైటిస్, లైక్ గ్యాస్ట్రైటిస్ అనేది కూడా ఒక ఇన్ఫెక్షన్ వేర్ మనకి లూజ్ మోషన్స్తో పాటు పిల్లల్లో దే కెన్ హ్యావ్ పెయిన్ అబ్డామిన్, ఏ కామన్ సిమ్టమ్. సో ఇలాంటి గ్యాస్ట్రైటిస్ అంటే జస్ట్ మేబీ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, లేదా కొన్ని హెవీ పెయిన్ కిల్లర్స్ వల్ల రావచ్చు, కొన్నిసార్లు ఫుడ్ రిలేటెడ్గా రావచ్చు, దాన్ని గ్యాస్ట్రైటిస్ అంటాం. ఇవన్నీ కామన్ కాజ్ ఆఫ్ అక్యూట్ పెయిన్. ఇవన్నీ మెడిసిన్స్తో ట్రీట్ అవుతాయి. కొన్ని కాజెస్ ఆఫ్ అక్యూట్ పెయిన్ ఉంటే వేర్ ఇట్ ఈస్ బిట్ మోర్ మేజర్ కాజ్ అండి, లైక్ అపెండిక్స్. అంటే బాబు చెప్పగలిగితే ఒక పక్కకి ఎస్పెషల్లీ రైట్ లోవర్ సైడ్ రావటం, అలాంటి అక్యూట్ రీసెంట్గా ఇట్లాంటి సివియర్ పెయిన్స్ రావటం, అసోసియేటెడ్ ఫీచర్స్ కొన్ని ఉంటాయి లైక్ వామిటింగ్. ఈ ఫీచర్స్ ఉంటే దట్స్ సర్జికల్ కాజ్, అంటే అపెండిక్స్లో వాపు రావటం. సో అది కూడా ఒక అక్యూట్ కాజ్ ఆఫ్ పెయిన్ అబ్డామిన్. సో రీసెంట్ పెయిన్, సివియర్ పెయిన్, ఆల్వేస్ యూ హ్యావ్ టు కన్సల్ట్ ది డాక్టర్. సో ఇవి కాకుండా క్రానిక్ అబ్డామినల్ పెయిన్ అంటే మోర్ దాన్ 3 months పాటు ఉండే అబ్డామినల్ పెయిన్స్ చూసుకుంటే వీటిల్లో 2 రకాలుగా ఆలోచించాలి. ఒకటి పెయిన్తో పాటు కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఉంటే కనపడితే, లేదా ఓన్లీ పెయిన్ ఉండటం. సో పెయిన్తో పాటు రెడ్ ఫ్లాగ్ అంటే అలార్మింగ్ సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, బరువు తగ్గటం, డల్గా అనిపించడం, నెక్స్ట్ ఆకలి తగ్గటం, దాంతోపాటు మోషన్లో ఏమైనా లూజ్ మోషన్స్ కానీ, లేకపోతే బ్లడ్ కానీ మ్యూకస్ లాగా అట్లా పట్టడం, లేకపోతే జాండీస్ కనపడటం. సో ఇట్లాంటి లేదా పెయిన్ సివియర్గా అంటే నిద్రలో లేవాల్సినంత పెయిన్ రావటం, ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం పడటం. సో ఇలాంటి ఫీచర్స్ ఎక్కువ కనపడితే దీన్ని రెడ్ ఫ్లాగ్స్ అంటాం. ఇలాంటి రెడ్ ఫ్లాగ్స్ క్రానిక్ అబ్డామినల్ పెయిన్ పేషెంట్స్లో కనపడితే డెఫినెట్లీ ఎర్లీ ఎవాల్యుయేషన్ అవసరమే. బట్ దీంట్లో అంటే ఆర్గానిక్ డిజీజ్ అంటే మనం టెస్ట్లు చేస్తే ఏదో కండిషన్ అనేది బయటకు వస్తే దాన్ని ఎర్లీగా ట్రీట్ చేయొచ్చు. ఫర్ అదర్వైజ్ ఇంకో కండిషన్ 3 months అట్లా దాటిన క్రానిక్ అబ్డామినల్ చిల్డ్రన్, బట్ వాళ్ళలో పెయిన్ తప్ప ఇంకా వేరే ఏమి సిమ్టమ్స్ ఉండవు. అదర్వైజ్ వాళ్ళు వెయిట్ పెరుగుతుంటారు, ఆకలి బాగానే ఉంటుంది, తింటుంటారు. ఇది ఒక లార్జ్ చంక్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పెయిన్ అబ్డామినల్ కండిషన్ మనం చూసే డే టు డే ప్రాక్టీస్లో వీళ్ళని ఫంక్షనల్ అబ్డామినల్ పెయిన్ అంటాం. సో ఫంక్షనల్ అంటే జస్ట్ ఆ పేగులు హైపర్ సెన్సిటివ్గా ఉండటం, లేదా కొద్దిగా గట్ మైక్రోబియం అంటే గుడ్ బ్యాక్టీరియా ఇన్ ద గట్లో కొద్దిగా మార్పు ఉండటం, వీటి వల్ల ఆ ఫంక్షనల్ పెయిన్ అబ్డామిన్ ఉంటుంది. వాళ్ళని టెస్ట్ చేసినా కానీ దెర్ విల్ బి నో కాజ్. సో ఇవి చూసుకోవాలి. సో క్రానిక్ అబ్డామినల్ పెయిన్లో అక్యూట్లో డెఫినెట్లీ గో అండ్ కన్సల్ట్ యువర్ డాక్టర్. ఇట్ కెన్ బి మెడికల్ ఆర్ సర్జికల్. క్రానిక్లో కూడా ఇట్ కెన్ బి బోత్, బట్ వీ నీడ్ టు సీ అది కొద్దిగా ఫంక్షనల్ సైడ్ ఎక్కువ ఉందా, బికాజ్ లాట్ ఆఫ్ చిల్డ్రన్ హ్యావ్ ఫంక్షనల్ అబ్డామినల్ పెయిన్, ఆర్ దెర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ క్రానిక్ ఆల్సో అనేది మనం గమనించాలి. అండ్ కాన్స్టిపేషన్ రిలేటెడ్ కూడా ఉంటుంది. సో దట్ ఈస్ వీ విల్ డిస్కస్ అగైన్, బట్ దీస్ ఆర్ ద మేజర్ కాజెస్ ఆఫ్ అబ్డామినల్ పెయిన్ అండి. ఓకే, సో డాక్టర్ గారు మీరు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు, ఇన్ఫెక్షన్స్ అండ్ స్టమక్ పెయిన్కి మెయిన్ రీజన్స్ ఏంటి అని. కానీ చాలా ఫ్రీక్వెంట్గా కామన్గా మనం పిల్లల్లో స్టమక్ పెయిన్ అనేది, అబ్డామిన్ పెయిన్ అనేది మనం చూస్తూ ఉంటాము. సో మెయిన్ రూట్ కాజెస్ ఏమై ఉండొచ్చు అంటారు? రూట్ కాజెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పైన పక్క చెప్పగలుగుతున్నారు వాళ్ళు పెయిన్, కొన్నిసార్లు లోకలైజ్ చేయలేరు. సో పై పక్క పెయిన్ ఉంది అంటే దాని మీనింగ్ సమ్ టైమ్స్ ఇది డిస్పెప్టిక్ పెయిన్, అంటే బొడ్డు పైన చెప్పడం, అంటే ఇట్ ఇస్ తిన్న తర్వాత పెరగటము, సో కొద్దిగా ఉబ్బరంగా అనిపించడము, సో ఎసిడిటీ లాగా మంట లాంటి పెయిన్ చెప్పడం, ఇవన్నీ రిలేటెడ్ టు ఫుడ్ ఎసిడిటీ, డిస్పెప్టిక్ పెయిన్ అంటాం. సిమిలర్లీ అదర్ కాజెస్ కూడా ఉండొచ్చు. సో లైక్ ప్యాంక్రియాస్ రిలేటెడ్ పెయిన్. సో డిపెండింగ్ ఆన్ ది ఏరియా అండ్ అసోసియేటెడ్ సిమ్టమ్స్, దెన్ వీ హ్యావ్ టు సీ విచ్ ఈస్ ద రీజన్ ఫర్ ద పెయిన్. ఈజ్ ఇట్ రియల్లీ స్టమక్ అండ్ ఇంటెస్టైన్స్, ఆర్ ఈజ్ ఇట్ రిలేటెడ్ టు
సమ్ అదర్ లైక్ హెపటోబిలియరీ ప్యాంక్రియాటిక్ కాజ్ ఆఫ్ పెయిన్ అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు పిల్లలు స్టమక్ పెయిన్ అనగానే కొందరు అంటే పేరెంట్స్ వెయిట్ చేస్తారు, ఒక టాబ్లెట్ ఇచ్చి లేకపోతే పడుకోబెట్టి అలా వాటర్ ఇంటేక్ ఉండేలా చూసుకుంటారు. వెన్ షుడ్ పేరెంట్ విజిట్ ఎ డాక్టర్ అని అడిగితే ఏం చెప్తారు ప్రాపర్ టైం? సో ఇప్పుడు పేరెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ అక్యూట్గా రీసెంట్ ఆన్సెట్ సివియర్ పెయిన్ ఆల్వేస్ దే హ్యావ్ టు విజిట్. బట్ కొద్దిగా లింగరింగ్ ఆన్ అవుతుంది, దే ట్రై సమ్ హోమ్ రెమెడీస్. అప్పుడు ఎప్పుడు రియల్ విజిట్ అనేది అవసరం, వెన్ దే షుడ్ వర్రీ అంటే సో ది ఇంపార్టెంట్ థింగ్ వీ హ్యావ్ టు లుక్ ఎట్ ఈస్ రెడ్ ఫ్లాగ్స్. సో రెడ్ ఫ్లాగ్స్ అనేది చూసుకోవాలి. సో రెడ్ ఫ్లాగ్స్ అంటే ఇంతాక డిస్కస్ చేసినట్టు పెయిన్ ఎక్కువ ఉండి పెయిన్ కిల్లర్స్ వాడాల్సినంత అవసరం రావటము, నిద్రలో లేవాల్సినంత పెయిన్ రావటం, లేదా పెయిన్తో పాటు అదర్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ కూడా వర్సన్ అవటం, లైక్ వామిటింగ్ నార్మల్ కానీ లేకపోతే పసర్ వామిటింగ్స్ కానీ, మోషన్లో ఇబ్బంది లైక్ లూజ్ మోషన్, బ్లడ్ ఆర్ మ్యూకస్ ఉన్న మోషన్, దీంతో పాటు కొద్దిగా బరువు తగ్గటం, వెయిట్తో పాటు ఆకలి తగ్గటం, యాక్టివిటీ తగ్గటం, ఇలాంటి ఏదైనా అసోసియేటెడ్ పాయింట్స్ ఇవన్నీ రెడ్ ఫ్లాగ్స్. ఇలాంటి చిల్డ్రన్ దే హ్యావ్ టు బి ఎవాల్యుయేటెడ్, దే షుడ్ విజిట్ ద డాక్టర్. ఎర్లీ ఎవాల్యుయేషన్ ఇంపార్టెంట్. సో ఈ రెడ్ ఫ్లాగ్స్ ఏమన్నా కనపడుతున్నాయంటే దే షుడ్ విజిట్ ద డాక్టర్ ఎర్లీ అండి, ఫ్రమ్ పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో ఇనిషియల్ స్టేజ్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే ఆ పెయిన్ని నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్లో ఇలాంటి కాంప్లికేషన్స్ చూడొచ్చు. సో డిజీజ్ కెన్ ప్రోగ్రెస్. ఓకే, దెన్ డిజీజ్ కెన్ కాంప్లికేట్ డిపెండింగ్ ఆన్ ద డిజీజ్. ఫర్ ఎగ్జాంపుల్ అపెండిక్స్ అనుకోండి, సరే పెయిన్ కిల్లర్స్ వాడుతుంటే తగ్గుతుంది, ఒక యాంటీబయాటిక్ కూడా సమ్ టైమ్స్ కొనేసుకొని తెచ్చుకుంటారు, వాటితో కొన్నిసార్లు మాస్క్ అవ్వచ్చు సిమ్టమ్స్. బట్ అండర్లయింగ్ ఇన్ఫ్లమేషన్ కొన్నిసార్లు ప్రోగ్రెస్ అయినప్పుడు అది బయటకు కూడా చీమ్లాగా మారచ్చు. ఓకే, సమ్ టైమ్స్ అల్సర్ డీప్ అవ్వచ్చు. ఓకే, సమ్ టైమ్స్ వాటిలో లేట్ చేసిన వల్ల వాళ్ళకి కూడా వెయిట్ లాస్, వాళ్ళకి కొద్దిగా మాల్న్యూట్రిషన్ డెవలప్ అవ్వచ్చు. సో మల్టిపుల్ డిజీజ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ డెవలప్ అవ్వచ్చు. అండ్ అవుట్కమ్ తర్వాత ట్రీట్మెంట్ చేసే దానికంటే కూడా ఎర్లీగా డిటెక్ట్ చేసిన ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళల్లో అవుట్కమ్స్ బెటర్గా వాళ్ళు పూర్తిగా నయమయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, సో డాక్టర్ గారు పిల్లల్లో వచ్చే ఇన్ఫెక్షన్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా డిసీజ్ కానీ చిన్న కడుపులో ఏమైనా డిసీజ్ వచ్చినప్పుడు దాన్ని ఎలా మీరు డయాగ్నోస్ చేస్తారు? సో డయాగ్నోసిస్కి మనం ఇప్పుడు ఇంతవరకు మనం ప్రాపర్ హిస్టరీ ఎగ్జామినేషన్ తీసుకొని డిజీజ్ గురించి కండిషన్ గురించి అర్థం చేసుకున్నాక 1, 2, 3 పాసిబిలిటీస్ అని అనుకున్నాక దాని మీద మనం టెస్ట్ చేస్తాం. సో ఇవి పాసిబిలిటీస్ ఉంటే దాని రిలేటెడ్ బ్లడ్ టెస్ట్ కానీ అల్ట్రాసౌండ్ కానీ దీనికి విచ్ ఎవర్ ఈస్ రిక్వైర్డ్ చేస్తాం. సో సమ్ టైమ్స్ వీ నీడ్ టు గో విత్ ద సెకండ్ స్టెప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఆల్సో, లైక్ ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ఆర్ ఈవెన్ బెటర్ ఇమేజింగ్ అంటే సిటీ స్కాన్, ఎంఆర్సిపి లాంటి స్పెషల్ టెస్ట్స్ కూడా అవసరం పడవచ్చు. అది ఎట్లా చూస్ చేసుకుంటామంటే బేస్డ్ ఆన్ హిస్టరీ ఎగ్జామినేషన్ మనం ఈ 1, 2, 3 కండిషన్స్ అనుకుంటున్నాం. సో వాటిల్లో కూడా ఇవి అనుకున్న వాటిల్లో మనం డైరెక్ట్గా మెడిసిన్ ఇచ్చేసి ఒక 2-3 డేస్ సిక్ లేకపోతే చూడొచ్చు కూడా. సో ఇన్ కేస్ మెడిసిన్ ఇచ్చి వర్క్ కాకపోయినా లేకపోతే లేదు ఇనిషియల్ ఎవాల్యుయేషన్ మన పాసిబిలిటీస్లో వీ నీడ్ ఎ క్లియర్ డయాగ్నోసిస్ అంటే వీ go for tests depending on our possibilities. So these are the kind of tests we have usually. So blood test, stool test and imaging ultrasound is usually first line imaging. Andarki most of the times if you start with the tests required and anipinchina children lo when we start these are the tests anedi first untai. Some children later also may require a second step of test like endoscopy or even CT scan lanti cheyalsi vastadi. Okay, so doctor garu meer starting lo chepparu main root causes lo one of the main reasons would be food అని చెప్పొచ్చు. అయితే ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తే ఎలాంటి ఫుడ్ ప్యాటర్న్ ని ఫాలో అయితే పిల్లల్లో ఎస్పెషల్లీ పిల్లల్లో అది అంటే స్టమక్ పెయిన్, అబ్డామిన్ పెయిన్ అండ్ అలాగే కాన్స్టిపేషన్ ట్రిగర్ అవ్వకుండా ఉండేందుకు హెల్ప్ఫుల్ అవుతుంది? సో ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. టుడే వన్ మెసేజ్ పేరెంట్ నేను నా సైడ్ నుంచి తీసుకెళ్ళాలి అంటే మెయిన్ థింగ్ ఈజ్ ఫుడ్. ఇంతకుముందు మనం ఎక్కడైనా ట్రావెల్కి వెళ్ళినప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా కానీ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మన ఇడ్లీ కొట్లు, బంటి కొట్లు, బజ్జీ ఇవి దొరికేవి. ఇప్పుడు రైట్ నో ఈవెన్ వెన్ అవర్ ప్రొఫెసర్స్ ఆర్ కమింగ్ దే యూజ్డ్ టు సే దట్ ఇంతకుముందు ఇంత ఉండేది ఇప్పుడు 20 ఏళ్ళ తర్వాత వస్తే ఈ హైదరాబాద్ కూడా వెస్టర్నైజ్డ్గా అయిపోయింది. లైక్ ఇన్ ద వే దట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ పిజ్జా దెన్ ఆల్ దోస్ రిఫైన్డ్ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్. సో ఈ టైప్ ఆఫ్ ఫుడ్ వల్ల వెస్టర్నైజ్ డైట్ విచ్ హ్యాస్ లాట్ ఆఫ్ లెస్ ఫైబర్ అనమాట, which is less fiber and when we take lot of processed foods, okay, less fiber foods, colored agents, preservatives, packet items, beet chips కానివ్వండి లేకపోతే ఇంకేదైనా ప్యాకెట్లో వచ్చినవైనా కానీ ఆల్ దోస్ ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి. సో దీస్ కైండ్ ఆఫ్ ఐటమ్స్ వల్ల దేర్ ఆర్ 2 changes which can happen. One, కొద్దిపాటుగా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పైన స్టమక్లోనే ఎసిడిటీ రావచ్చు రిపీటెడ్గా. ఫర్ ఎగ్జాంపుల్ చిప్స్ ప్యాకెట్స్ తిన్న వాళ్ళకి కూడా చూస్తూ ఉంటాం. బట్ అదర్ దాన్ దట్ నేనేం ఫోకస్ చేయాలనుకున్నా అంటే బట్ విత్ కైండ్ ఆఫ్ రెగ్యులర్ ఇంటేక్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ లో ఫైబర్ ప్రాసెస్డ్ డైట్ అంటే కలర్స్ యాడ్ చేసి ఫాస్ట్ ఇవి తినటం వల్ల విత్ ఫర్దర్ టైమ్ ఐ బిలీవ్ దేర్ విల్ బి గట్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా కూడా మారుతుంది.
ఆ కంపోజిషన్ మారిన వల్ల చిన్న చిన్న పైన ఎసిడిటీ మందు వేసుకుంటే తగ్గేయే కాకుండా ఇంటెస్టైన్స్ ఇంకా లోపలికి కింద పక్క ఇంకా డీప్ అల్సర్స్, ఐబీడ్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అని ఒక కండిషన్ ఉందండి. ఇట్ ఈస్ రైజింగ్ ఇన్ చిల్డ్రన్ ఆల్సో. సో ఈవెన్ కాన్స్టిపేషన్ లాంటివి కూడా పక్కన పెట్టినా కానీ ఇది కూడా ఒక ఇంపార్టెంట్ డిసీజ్ విచ్ వీ హ్యావ్ టు యాక్చువల్లీ డిస్కస్, బికాస్ ఇది కూడా రైజింగ్. సో ఈ ఇన్ఫ్లమేషన్ అంటే ఒక వాపు, ఒక అల్సర్స్, వీటితో పెయిన్తో పాటు బాగా డల్గా ఉంటారు, వాళ్ళతో కొన్ని మోషన్లో కూడా చేంజెస్ కనపడుతుంటాయి. ఇవనేది క్రానిక్ డిసీజ్ లాగా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో డైట్ అనేది ఏది న్యాచురల్గా వచ్చి మన హ్యాపీగా ఇంట్లో తినేదానికంటే అద్భుతం ఇంకేమీ ఉండదు. సో గట్ ఎన్వైరన్మెంట్ హెల్తీగా ఉంచుకోవటం వెరీ ఇంపార్టెంట్. ఈ ఎసిడిటీ, డిస్పెప్టిక్ సిమ్టమ్స్ తగ్గాలన్నా, లేకపోతే రాకుండా ఉండాలన్నా, ఇన్ఫ్లమేటరీ డిజీజెస్ ఇన్ ద ఇంటెస్టైన్స్ రాకుండా ఉండాలన్నా గట్ ఈజ్ అంటే మనం తీసుకున్న ఫుడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు కాన్స్టిపేషన్ విషయానికి వస్తే పిల్లలు కాన్స్టిపేషన్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? సో కాన్స్టిపేషన్ ఆల్సో వన్ ఆఫ్ ద కామన్ ప్రాబ్లమ్ అండి. ఆల్మోస్ట్ ఎవ్రీ థర్డ్ ఆర్ ఫోర్త్ పేషెంట్ కాన్స్టిపేషన్తో వస్తున్నారు డే టు డే ప్రాక్టీస్ చూసే వాళ్ళల్లో. సో కాన్స్టిపేషన్ అనేది ఒక యూజువల్గా టూ డిఫరెంట్ కండిషన్స్లో చూద్దాం. అంటే యంగ్ చిల్డ్రన్లో కాన్స్టిపేషన్, ఇంకా లిటిల్ ఓల్డర్ చిల్డ్రన్, అడోలసెంట్స్లో మనం మాట్లాడుకుంటే, యంగ్ చిల్డ్రన్ అంటే లెస్ దెన్ 4 to 5 years వాళ్ళల్లో. సో కాన్స్టిపేషన్ యూజువలీ ఈజ్ మెయిన్లీ రిలేటెడ్ టు వాళ్ళు డైట్ అనేది యూజువల్లీ అగైన్ లో ఫైబర్తో ప్రొసీడ్ అవుతాయి. అంటే మిల్క్ పైన ఎక్కువ ఉన్న వాళ్ళని ఎక్కువ కాన్స్టిపేషన్ అవుతున్నాం చూస్తూ ఉంటాం. మిల్క్ ఆల్మోస్ట్ 0 ఫైబర్. సో యూజువల్లీ 6 months తర్వాత మనం ఏం చేస్తామంటే చిన్న సెమీ సాలిడ్స్ ఇవన్నీ స్టార్ట్ చేయమంటాము. 1 year తర్వాత ఆల్మోస్ట్ మనం తినే వాటిల్లోనే కొద్దిగా వాళ్ళకి పెట్టమంటాం. మిల్క్ ఆ రకంగా తగ్గుకుంటూ రావాలి. ఆల్మోస్ట్ బై ది 2 yearsకి వచ్చేసరికి ఇట్ షుడ్ బి హార్డ్లీ ఒక 200 ml కంటే ఎక్కువ ఇవ్వం మనం. బట్ వాళ్ళు చాలామంది పిల్లలు 2-3 yearsలో కూడా 1/2 liter 1 liter మిల్క్ తాగుతూనే ఉంటారు. బికాజ్ వాళ్ళకి సాలిడ్ ఫుడ్ అనేది ట్రైన్డ్ అనేది ఇంకా జరగలేదు. సో వీళ్ళల్లో ఆ మోషన్ కొద్ది హార్డ్ అవుతుంది. హార్డ్ అయ్యేసరికి వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా నొప్పితో వెళ్తారు. ఆ నొప్పి ఇబ్బంది వాళ్ళు వెళ్తుండేసరికి వాళ్ళు ఆ నొప్పి రాకుండా మోషన్ వచ్చినప్పుడల్లా వాళ్ళు నించుకొని ఇట్లా ఆపుకునేటట్టు గట్టిగా బిగించుకున్నట్టుగా చేస్తుంటారు. సో ఈ రకంగా ఆ ప్రాబ్లం అనేది ఇంకా కంటిన్యూగానే అవుతూ ఉంటుంది. ఎంత ఆపుకుంటే అంత కాన్స్టిపేషన్ పెరగటం తప్ప తగ్గదు. సో ఇది క్రానిక్ కాన్స్టిపేషన్ లాగా వెళ్తుంది, ఎస్పెషల్లీ ఇన్ ద ఫస్ట్ 3-4 yearsలో జరిగేది. ఇంకోటి ఓల్డర్ చిల్డ్రన్, అడోలసెంట్స్, యూజువల్లీ నేను దీంట్లో ఎక్కువగా ఏమంటానంటే ఇది మోర్ ఆఫ్ డైట్ రిలేటెడ్లో. ఇది కూడా ఇండిపెండెన్సీ వల్ల వచ్చి వాళ్ళ టైం కూడా మేబీ ఇవ్వలేక స్టూల్ హ్యాబిట్స్ కొద్దిగా మార్చుకొని డ్యూ టు స్ట్రెస్ ఆర్ అదర్ రీజన్స్. అండ్ దెన్ ఆల్సో డైట్ అనేది మోర్ ఆఫ్ రిఫైన్డ్, అగైన్ లెస్ ఫైబర్ డైట్, ఇర్రెగ్యులర్ డైట్, మేబీ స్కిప్పింగ్ బ్రేక్ఫాస్ట్. బికాస్ ఆఫ్ దిస్ అడోలసెన్స్ ఇండిపెండెన్స్ అండ్ వాళ్ళకి వచ్చిన ఫ్రీడమ్, దే చూస్ సమ్టైమ్స్ రాంగ్ డైటరీ అండ్ స్టూల్ హ్యాబిట్స్. దానివల్ల కూడా ఆ ఏజ్లో కూడా కాన్స్టిపేషన్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఓకే. సో డాక్టర్ గారు, కాన్స్టిపేషన్ని ఎలా ట్రీట్ చేసుకోవచ్చు అంటారు? కాన్స్టిపేషన్ ఇప్పుడు డిస్కస్ చేసిన యంగ్ చిల్డ్రన్ వాళ్ళల్లో కాన్స్టిపేషన్కి 3 important steps అండి. ఫస్ట్ మనం అన్నాం కదా ఇవన్నీ డైట్ తగ్గింది అని చెప్పి ఫైబర్లో. సో ఈ ఫైబర్ అనేది ఎక్కువ పెంచాలి. సో ఫైబర్ అనేది పెంచడానికి మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్కువ పప్పు ధాన్యాల్లో కూడా పొట్టున్నవి, అంటే పీచ్ పదార్థాలు, పొట్టున్న మినపప్పు, పెసరపప్పు, దెన్ పీచ్ పదార్థాలు, దెన్ ఫ్రూట్స్లో బనానా, దెన్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, గ్రీన్ పీస్, ఇవన్నీ కొద్దిగా ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో దీంతో పాటుగా మిల్క్ తగ్గించాలి. సో డైట్ ఒకటి. దెన్ సెకండ్ ఏంటంటే టాయిలెట్ ట్రైనింగ్. సో టాయిలెట్ ట్రైనింగ్ అంటే వీళ్ళ డెవలప్మెంట్ అరౌండ్ 2 years ఆఫ్ ఏజ్ వచ్చినప్పుడు ఇది స్టార్ట్ చేయొచ్చు ఐడియల్గా. సో టాయిలెట్ ట్రైనింగ్ ఏంటంటే వీళ్ళని ప్రతిసారి తిన్న తర్వాత మోషన్ వచ్చినా రాకపోయినా ఈ కాన్స్టిపేటెడ్ చిల్డ్రన్ని కూర్చోబెడితే వాళ్ళకి ఒక కూర్చునే అలవాటు కలిగిద్ది. ఆ నించోని ఆపుకునే భయం అనేది పోయిద్ది. వచ్చినా రాకపోయినా వాళ్ళని కూర్చోబెట్టాలి. అండ్ ట్రైనింగ్ కూడా అలా 2 years తర్వాత స్టార్ట్ చేయాలి. ఐడియల్ వే ఆఫ్ ట్రైనింగ్ ఏంటంటే ఇండియన్ టాయిలెట్ ఈజ్ ద బెస్ట్. సో యూజువల్లీ ఏంటంటే మన నీ జాయింట్ అనేది హిప్ జాయింట్ కంటే పైకి ఉండాలి, విచ్ ఈజ్ నాట్ ద కేస్ విత్ వెస్టర్న్ టాయిలెట్. మనం అందరం వెస్టర్న్కి అలవాటు పడి ఉన్నాం, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ద సేమ్. బట్ నీ జాయింట్ ఇంకా హైట్ ఉంటే హిప్ జాయింట్ కంటే దట్ ఈస్ ఐడియల్ టాయిలెట్ సిట్టింగ్ పొజిషన్. ఆ పొజిషన్స్లో ట్రైనింగ్ ఇవ్వగలిగి అండ్ దెన్ కాన్స్టిపేటెడ్ చిల్డ్రన్లో కొద్ది లాక్సేటివ్స్ అనేది, అంటే స్టూల్ కొద్ది సాఫ్ట్ అయ్యే మెడికేషన్స్ ఉంటాయి. సో కొద్దిపాటుగా ఫ్రీ మోషన్ అవ్వడానికి సో ఒక రిక్వైర్డ్ డోస్ ప్రకారంగా ఒక కోర్స్ అనేది వాడాలి. ఈ 3 చేయగలిగి టాయిలెట్ ట్రైన్ అచీవ్ అయితే దెన్ వీ కెన్ స్లోలీ స్టాప్ ది లాక్సేటివ్ మెడికేషన్స్ అండ్ దెన్ హీ విల్ బికమ్ యూజువల్ రికరెన్సెస్ కూడా మళ్ళీ డైట్ మంచిగా ఉంటే వాళ్ళు మళ్ళీ కాన్స్టిపేషన్ రికరెన్సెస్ కూడా చూడం. ఇన్ అడోలసెంట్ దే గాట్ ది ట్రైనింగ్ యూజువల్లీ. సో యూజువల్లీ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ డైట్ అండ్ అగైన్ గోయింగ్ బ్యాక్ టు మళ్ళీ స్టార్టింగ్లో నువ్వు ఎలా టైం ఇచ్చి మార్నింగ్ ఒకసారి వెళ్ళటం ట్రై చేయటం, నాట్ మోర్ దెన్ 5 minutes కంటే కూడా యూజువల్లీ ట్రై చేయకూడదు. ఇఫ్ నాట్ రాకపోతే మళ్ళీ ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ ఆఫ్టర్ ఫుడ్ ట్రై చేస్తే ఇంకా మంచిది.
డైట్ కాకపోతే డైలీ వెళ్ళడానికి ట్రై చేయాలి. గివ్ సమ్ టైమ్ అరౌండ్ 5 minutes ఈచ్ టైమ్ వెన్ యూ గో. దాంతోపాటుగా మన డైట్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ అడోలసెన్స్లో. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు అబ్డామిన్ పెయిన్ విషయానికి వస్తే, సో అబ్డామిన్ పెయిన్ని ఎలా ట్రీట్ చేస్తారు? ఇది మెయిన్లీ ట్రీట్మెంట్ డిపెండ్స్ ఆన్ ద కాజ్ అండి. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ సర్జికల్ పక్కన పెడితే ఇందాక అపెండిసైటిస్ ఇట్లా మాట్లాడాను, బట్ అవి కాకుండా ఇప్పుడు కొన్ని ఇన్ఫెక్షన్స్ అనుకోండి విత్ ఇన్ఫెక్షన్ అండ్ సపోర్టివ్ మేనేజ్మెంట్ కొద్దిగా అంటే ఎసిడిటీ గ్యాస్ మందులు అని వినుంటారు కదా. ఇన్ఫెక్షన్లో స్ట్రెస్ అవన్నీ పెరిగినప్పుడు అవి కూడా మందులతో పాటు ఇన్ఫెక్షన్ తగ్గిపోతే ఇప్పుడు ఏ ఇన్ఫెక్షన్ అయినా కొద్ది పెయిన్ అనేది అన్ఈజీగా ఉండే సిమ్టమ్స్ వాళ్ళు చెప్పొచ్చు. ఇన్ఫెక్షన్ తగ్గితే అప్పుడు అది కూడా తగ్గిపోద్ది అక్యూట్ కండిషన్స్లో. సో ఒకవేళ ఫుడ్ రిలేటెడ్ అంటే ఫుడ్ హ్యాబిట్స్ మెయిన్గా మార్చాలి, సపోర్టివ్ మెడికేషన్స్ ఫర్ దట్ కండిషన్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంక్రియాస్ రిలేటెడ్ పెయిన్ అనుకోండి, ప్యాంక్రియాటైటిస్ ఎందుకు వస్తుందని రూట్ కాజ్ ఐడెంటిఫై చేసి అది కూడా తర్వాత ట్రీట్ చేయాల్సి వస్తుంది ఫర్దర్ ఎపిసోడ్స్ రాకుండా. ఎపిసోడ్ వచ్చినప్పుడు గుడ్ పెయిన్ అనాలజిస్ ఇవ్వటం అనేది సో డిపెండింగ్ ఆన్ ఇస్ ఇట్ గ్యాస్ట్రైటిస్, ఇస్ ఇట్ ప్యాంక్రియాటైటిస్ ఆర్ ఇస్ ఇట్ ఐబీడీ అంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ అని చెప్పాను కదా, దానికి కంప్లీట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెడికేషన్స్ అనేది స్టార్ట్ చేస్తాం. సో డిపెండింగ్ ఆన్ ది కండిషన్ అనేది దాంట్లో ట్రీట్మెంట్ ఉంటుంది. బట్ దేర్ ఇస్ వన్ గ్రూప్ ఇంతకు మాట్లాడుకున్నాం కదా, క్రానిక్ పెయిన్ ఉంటుంది బట్ వాళ్ళంతా బాగానే ఉంటారు, రెడ్ ఫ్లాగ్స్ ఏమీ ఉండవు. సో వాళ్ళని మనం ఏమంటామంటే ఫంక్షనల్ అబ్డామినల్ పెయిన్ అంటాం. అంటే మన ఒక 3 months దాకా పెయిన్ దాటిద్ది, కాకపోతే కొన్నిసార్లు రిపోర్ట్లు పట్టుకొని వస్తారు, ఎక్కడ చూపించాము కాకపోతే మనకి ఇంప్రూవ్మెంట్ లేదు. బాబుని కానీ ఆర్ దే చైల్డ్ని కానీ చూస్తే హీ విల్ ఆల్వేస్ ప్రోగ్రెస్ వెల్, అంటే బాగానే వెయిట్ పెరిగి అంతా మంచిగా వస్తూ ఉంటాడు, బట్ పెయిన్ తగ్గదు. ఈ టెస్ట్లు చేసిన నార్మల్. సో ఈ ఫంక్షనల్ పెయిన్ అబ్డామినల్ కండిషన్స్కి ట్రీట్మెంట్ అనేది దేర్ ఇస్ నో స్పెసిఫిక్ ట్రీట్మెంట్. సో స్ట్రెస్ వాళ్ళకి హోమ్లో కానీ స్కూల్లో కానీ స్ట్రెస్ పడవచ్చు. సో ఆ స్ట్రెస్సర్ ఏమన్నా ఉందా? సో వీళ్ళలో ఏంటంటే మెయిన్లీ కొద్దిగా గట్ మైక్రోబియం చేంజెస్ ఉండొచ్చు కాబట్టి ప్రోబయోటిక్ మే ఆర్ మే నాట్ హెల్ప్, బట్ వీ యూజువలీ కెన్ ట్రై. దాంతోపాటు గుడ్ డైట్. సో డైట్ రెగ్యులర్గా స్ట్రెస్సర్ ఏమైనా ఉంటే స్ట్రెస్సర్ అనేది ఐడెంటిఫై చేసి అది ఎలిమినేట్ చేయటం. అండ్ దిస్ కైండ్ ఆఫ్ హోమ్ అండ్ గుడ్ ఫైబర్. ఐ విల్ ఆల్వేస్ సే డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫైనల్లీ ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈవెన్ ఇన్ ఫంక్షనల్ డిజార్డర్స్ అయినా కానీ ఎట్ హోమ్ రెమెడీ యాజ్ ఎన్ ఇంపార్టెంట్ హోమ్ రెమెడీ యూ కెన్ టేక్ ఈస్ గివ్ గుడ్ ఫైబర్ అండ్ ఆల్సో డిక్రీజ్ ఎనీ ఆఫ్ దీస్ అవుట్ సైడ్ కైండ్ ఆఫ్ ఐటమ్స్ విచ్ హ్యావ్ ఆల్ దోస్ మన ప్రిజర్వేటివ్స్ ఉండి కలరింగ్ ఏజెంట్ ఇవన్నీ ఉండి ఆ స్టార్టర్స్ అవన్నీ బయట వస్తువులు అనేది యూ షుడ్ నాట్ ప్రిఫర్. ఈవెన్ ఇన్ యంగ్ చిల్డ్రన్ దేర్ కెన్ బి సిక్ డిజీజెస్ విచ్ కెన్ దీనివల్ల వచ్చే అవకాశం ఎక్కువనే. ఓకే, సో డాక్టర్ గారు పిల్లల్లో మనం ఎక్కువగా చూసే ప్రాబ్లం కూడా అపెండిక్స్ అని చెప్పొచ్చు. సో దీన్ని గుర్తించడం చాలా అంటే అరుదు అని చెప్పొచ్చు. చాలా ఎండ్ స్టేజ్ వరకు అది మనకి కనిపించదు. సో అపెండిక్స్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటుంది అండ్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? సో అపెండిక్స్ సిమ్టమ్స్ యూజువల్ ఎట్లా మొదలైతాయి అంటే సివియర్ పెయిన్ ఉంటుంది. సో పెయిన్తో పాటు వాళ్ళు ఏమైనా తిన్నా కానీ దే విల్ నాట్ టాలరేట్, వామిటింగ్ చేసుకుంటారు. ఇనిషియలీ పెయిన్ బొడ్డు దగ్గర ఉండొచ్చు, బట్ దెన్ యూజువలీ ఇట్ విల్ ఆల్సో ఈవెన్చువలీ ఆర్ మోర్ ఆర్ లెస్ ఇక రైట్ లోవర్ సైడ్ అంటే మన బొడ్డుకి ఇటు సైడ్ కిందకి వెళ్తే ఆ రైట్ లోవర్ సైడ్ పెయిన్ చెప్తారు. అండ్ మనం చూసినప్పుడు చైల్డ్ సిక్గా ఉంటాడు, విల్ నాట్ మూవ్ కంఫర్టబుల్లీ, చైల్డ్ సిక్గా ఉంటాడు. ఎగ్జామిన్ చేసినప్పుడు ఈ ఏరియాలో దేర్ విల్ బీ సమ్ టెండర్నెస్, అంటే ఆడు కొద్ది ఒత్తినా కానీ బాగా నొప్పి ఉంటుంది. అండ్ దెన్ మనకి ఇలాంటి డౌట్స్తో పేషెంట్ వస్తే వీ షుడ్ గెట్ ఏ అల్ట్రాసౌండ్, బేసిక్ అల్ట్రాసౌండ్. అపెండిక్స్ వాళ్ళు చెప్పగలిగితే మంచిది, లేదు వాళ్ళు క్లియర్గా చెప్పలేకపోతే సిటీ ఆల్సో. బికాజ్ మీరు అన్నట్టు లేట్గా డయాగ్నోస్ చేసే వరకు ఆగకూడదు. అపెండిక్స్లో ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే బికాజ్ ఈవెన్చువలీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇఫ్ నాట్ ఆల్ విల్ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ. సో ఆ కాంప్లికేట్ అయ్యి పర్ఫరేషన్ కానీ అంటే చీమ్ బట్టి బయటకు అంతా స్ప్రెడ్ అయ్యే బదులు అపెండిక్స్ ఒక్కటే మనకి వాప్ కనపడితే సర్జరీ కెన్ బి డన్ ఇన్ ఏ ఈజియర్ అండ్ కంఫర్టబుల్ వే విత్ గుడ్ పేషెంట్ రిజల్ట్ అండ్ అవుట్కమ్. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు పిల్లలు ఏమైనా స్టమక్ పెయిన్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ పేరెంట్స్ చూస్తే వాట్ విల్ డూ ఇట్? కొంచెం సెల్ఫ్ మెడికేషన్ కింద ఇంట్లో ఏమైనా దొరికితే అది కొంచెం అలా తాగించి అలా తినిపించి ఏదో లైక్ సోషల్ మీడియాలో ఈ మధ్య చాలా స్ప్రెడ్ అవుతున్నాయి సెల్ఫ్ మెడికేషన్ కింద టిప్స్ చాలా స్ప్రెడ్ అవుతున్నాయి. సో వాట్ డూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? చూడండి, అదే ఇప్పుడు దేర్ ఆర్ నో రెడ్ ఫ్లాగ్స్. వాళ్ళకి ఏదో ఐబిఎస్ లేకపోతే ఫంక్షనల్ పెయిన్ లాగా ఈవెన్ ఇఫ్ ద డాక్టర్ హ్యాస్ ఆల్రెడీ డయాగ్నోస్డ్ లేదా వాళ్ళకి ఎడ్యుకేటివ్ నేచర్లో వాళ్ళకి అలా అనిపిస్తే మేబీ దేర్ ఆర్ నో రెడ్ ఫ్లాగ్స్ అండ్ కొద్దిగా ఇంప్రూవ్మెంట్ విత్ ఫంక్షనల్ పెయిన్ వాళ్ళలో కొద్దిగా మనం హోమ్ రెమెడీస్తో అంటే గుడ్ ఫైబర్ తీసుకొని బయట అవాయిడ్ చేసి ఓకే ఇలా చేసుకున్న తర్వాత వాళ్ళు బెటర్ ఫీల్ అవుతున్నారంటే దెన్ దిస్ కైండ్ ఆఫ్ హోమ్ రెమెడీస్ కెన్ హెల్ప్. ఓకే, బట్ అదర్ అండ్ డైట్, ప్రాపర్ డైట్, టైమ్ టు టైం, కొద్దిగా
వాళ్ళకి తిన్న వెంటనే ఇబ్బందిగా అనిపిస్తుంది, పై పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది అంటే స్మాల్ ఫ్రీక్వెంట్గా తినాలి. ఎస్పెషల్లీ ఈవెన్ ఎసిడిటీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా అంటే పొట్టలో ఒక ముద్ద ఇంకా పట్టేటట్టుగానే అక్కడే కంప్లీట్ చేసుకొని ఆపాలి. సో స్మాల్ ఫ్రీక్వెంట్ ఫీడ్స్ ఇదొకటి యూస్ఫుల్ ఉంటుంది, హై ఫైబర్. సో ఇలాంటి హోమ్ రెమెడీస్ చేయొచ్చు. బట్ చైల్డ్ ఈజ్ నాట్ డూయింగ్ వెల్, ఈజ్ రన్నింగ్ డౌన్ హిల్ కోర్స్, సిమ్టమ్స్ వర్సనింగ్, రెడ్ ఫ్లాగ్స్ ఉంటే హోమ్ రెమెడీస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. హోమ్ రెమెడీస్ అనేది లాస్ట్ థింగ్. దెన్ యూ హ్యావ్ టు గెట్ ఎవాల్యుయేటెడ్ ఎర్లియస్ట్. Because a wide range, చెప్పాను కదండి, GI system is very big. A wide range of problems can be there. So కొద్దిగా deviation red flag కనపడుతుందంటే that is one important point where the parent has to visit the doctor. ఓకే. సో డాక్టర్ గారు, పిల్లలు చాలా సెన్సిటివ్ కాబట్టి అండ్ వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అంకుర హాస్పిటల్లో ఎలాంటి ఫెసిలిటీస్ని మీరు ప్రొవైడ్ చేస్తున్నారు అంటే పిల్లలకు సంబంధించి, అండ్ అలాగే స్టాఫ్ విషయంలో, డాక్టర్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు? ఓవరాల్ ఇట్ ఈస్ ఎక్సలెంట్ అండి. అట్లీస్ట్ ఇన్ మై డిపార్ట్మెంట్ వాట్ ఐ విల్ సే ఇస్ వీ హ్యావ్ state of the art endoscopy where there are pediatric anesthetists and pediatric required equipment తో మనము safe గా we do all procedures. We have 3 consultants and all the branches we cover, so we have a complete coverage for pediatric gastroenterology, hepatology, including a proper endoscopy unit, and then keep these patients under our follow up and manage in a holistic way. So I will say this much. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, పిల్లలకు సంబంధించి అబ్డామిన్ పెయిన్ అండ్ అలాగే కాన్స్టిపేషన్ గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.